అఖండ తాండవం అదుర్స్ ఎట్టకేలకు అన్ని అడ్డంకుల్ని దాటుకుని కాస్త లేట్ అయినా ఆడియన్స్ ముందుకొచ్చిన అఖండ 2 పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తున్నాయి. బాలయ్య డైరెక్టర్ ఒక బ్యాచ్ గా, నిర్మాతలు మరో గ్రూప్ గా సెలబ్రేషన్ చేసుకోవటమే హాట్ టాపిక్ అవుతోంది. ఆ నిర్మాతల్ని బాలయ్య పక్కన పెట్టేశారా? రిలీజ్ లేట్ అవటంపై అఖండ ఆగ్రహంగా ఉన్నారా? ఈ ఇయర్ ఎండింగ్ లో అఖండ 2 సినిమా క్రియేట్ చేసినంత కాంట్రవర్సీ మరే సినిమా చేయలేదు. బాలయ్య సినిమా అయినా సరే ఎన్నో అడ్డంకులు ఎదుర్కోవాల్సి వచ్చింది. డిసెంబర్ 5నే రిలీజ్ చేయాలనుకున్న ఆల్ ఆఫ్ సడన్ గా ఫైనాన్స్ వ్యవహారం విడుదలకు అడ్డంకిగా అయింది. ఎట్టకేలకు ఆ ఇష్యూకు చెక్ పెట్టి థియేటర్లలో అడుగుపెట్టిన అఖండ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బాలయ్య మార్క్ ఎలివేషన్ సీన్స్ ను ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే అఖండ మూవీకి సంబంధించి టాలీవుడ్ లో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ హాట్ టాపిక్ అవుతోంది. అఖండ 2 నిర్మాతలను బాలయ్య దూరం పెట్టారని, పిలిచి మరీ సినిమా ఇచ్చి డేట్స్ ఇస్తే తన కెరీర్ లో ఎప్పుడూ ఊహించని అడ్డంకులు అఖండ 2కు వచ్చాయని, ఈ రచ్చకు నిర్మాతలే కారణమన్న భావనలో ఉన్నారట బాలయ్య. అఖండ 2 సక్సెస్ సెలబ్రేషన్స్ వేర్వేరుగా చేసుకోవడం హాట్ టాపిక్ అవుతోంది. డైరెక్టర్ బోయపాటి, తమన్ కలిసి సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటే ప్రొడ్యూసర్స్ వేరే ప్రెస్ మీట్ పెట్టుకున్నారు. ఇక్కడ ఎవరి దారి వారిదే అయిపోయింది. మరోసారి సేమ్ ఇలాగే జరగడంతో అఖండ 2 నిర్మాతలు హాట్ టాపిక్ అవుతున్నారు. ఇటీవల గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్న టైంలో బాలయ్య, డైరెక్టర్ బోయపాటి, తమన్ ఒకే వేదిక మీదుంటే నిర్మాతలు గోపి ఆచంట, రామ్ ఆచంటలు శ్రీశైలం ఆలయ దర్శనానికి వెళ్లడంతో టాలీవుడ్ లో పెద్ద చర్చనే జరుగుతోంది. ఫస్ట్ టైం బాలయ్య నిర్మాతలను ఇలా దూరం పెట్టడం చూస్తుంటే మిగతా ప్రొడ్యూసర్స్ అలర్ట్ అవుతున్నారట. ఇక నుంచి బాలయ్య సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని భావిస్తున్నారట. అఖండ 2 నిర్మాతలను బాలయ్య దూరం పెట్టారా లేక ఉట్టి రూమరేనా అనేది వేచి చూడాలి.